ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఎవరు? ఎవరిపై కేసు పెట్టాలి? లక్షల మంది క్రికెట్ అభిమానులు పోటెత్తడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. మొత్తం తొక్కిసలాటకు గందరగోళానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అని ఆధారాలు బయటపెట్టాయి. వాస్తవానికి విధాన సౌధం నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పెరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయాన్ని బేఖాతరు చేస్తూ ఆర్సీబీ తమ ఎక్స్ ఖాతాలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్సీబీ విక్టరీ పెరేడ్ ఉంటుందని పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా భారీగా విధానసభ దగ్గరకు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. పరిమితి సంఖ్యలో ఫ్రీ పాసులు ఉన్నాయని కూడా ఆర్సీబీనే తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు పెరేడ్ జరుగుతుందని పెరేడ్ దగ్గర చూడలేకపోయినా చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎదురు చూస్తే అక్కడైనా తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చని స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇలా ఆర్సీబీ కూడా ఈ తొక్కిసలాటకు పరోక్షంగా కారణమైంది. అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని 1 కిలోమీటర్ వరకు ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పెరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం విపరీతంగా ఉన్నందువల్ల విక్టరీ పెరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఆ పోస్టు డిలీట్ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేట్ బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారందరూ కూడా కోలుకునేదాకా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆర్సీబీ కూడా చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఎవరు? ఎవరిపై కేసు పెట్టాలి? లక్షల మంది క్రికెట్ అభిమానులు పోటెత్తడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. మొత్తం తొక్కిసలాటకు గందరగోళానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అని ఆధారాలు బయటపెట్టాయి. వాస్తవానికి విధాన సౌధం నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పెరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయాన్ని బేఖాతరు చేస్తూ ఆర్సీబీ తమ ఎక్స్ ఖాతాలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్సీబీ విక్టరీ పెరేడ్ ఉంటుందని పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా భారీగా విధానసభ దగ్గరకు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. పరిమితి సంఖ్యలో ఫ్రీ పాసులు ఉన్నాయని కూడా ఆర్సీబీనే తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు పెరేడ్ జరుగుతుందని పెరేడ్ దగ్గర చూడలేకపోయినా చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎదురు చూస్తే అక్కడైనా తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చని స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇలా ఆర్సీబీ కూడా ఈ తొక్కిసలాటకు పరోక్షంగా కారణమైంది. అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని 1 కిలోమీటర్ వరకు ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పెరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం విపరీతంగా ఉన్నందువల్ల విక్టరీ పెరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఆ పోస్టు డిలీట్ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేట్ బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారందరూ కూడా కోలుకునేదాకా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆర్సీబీ కూడా చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఎవరు? ఎవరిపై కేసు పెట్టాలి? లక్షల మంది క్రికెట్ అభిమానులు పోటెత్తడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. మొత్తం తొక్కిసలాటకు గందరగోళానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అని ఆధారాలు బయటపెట్టాయి.
వాస్తవానికి విధాన సౌధం నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పెరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయాన్ని బేఖాతరు చేస్తూ ఆర్సీబీ తమ ఎక్స్ ఖాతాలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్సీబీ విక్టరీ పెరేడ్ ఉంటుందని పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా భారీగా విధానసభ దగ్గరకు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. పరిమితి సంఖ్యలో ఫ్రీ పాసులు ఉన్నాయని కూడా ఆర్సీబీనే తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు పెరేడ్ జరుగుతుందని పెరేడ్ దగ్గర చూడలేకపోయినా చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎదురు చూస్తే అక్కడైనా తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చని స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇలా ఆర్సీబీ కూడా ఈ తొక్కిసలాటకు పరోక్షంగా కారణమైంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, 1 కిలోమీటర్ వరకు ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పెరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం విపరీతంగా ఉన్నందువల్ల విక్టరీ పెరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఆ పోస్టు డిలీట్ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేట్ బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారందరూ కూడా కోలుకునేదాకా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆర్సీబీ కూడా చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఎవరు? ఎవరిపై కేసు పెట్టాలి? లక్షల మంది క్రికెట్ అభిమానులు పోటెత్తడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. మొత్తం తొక్కిసలాటకు గందరగోళానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అని ఆధారాలు బయటపెట్టాయి. వాస్తవానికి విధాన సౌధం నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పెరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయాన్ని బేఖాతరు చేస్తూ ఆర్సీబీ తమ ఎక్స్ ఖాతాలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్సీబీ విక్టరీ పెరేడ్ ఉంటుందని పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా భారీగా విధానసభ దగ్గరకు చిన్నస్వామి స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. పరిమితి సంఖ్యలో ఫ్రీ పాసులు ఉన్నాయని కూడా ఆర్సీబీనే తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు పెరేడ్ జరుగుతుందని పెరేడ్ దగ్గర చూడలేకపోయినా చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎదురు చూస్తే అక్కడైనా తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చని స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇలా ఆర్సీబీ కూడా ఈ తొక్కిసలాటకు పరోక్షంగా కారణమైంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, 1 కిలోమీటర్ వరకు ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పెరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం విపరీతంగా ఉన్నందువల్ల విక్టరీ పెరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఆ పోస్టు డిలీట్ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేట్ బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారందరూ కూడా కోలుకునేదాకా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆర్సీబీ కూడా చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది.